రవి గుడ్ మార్నింగ్ మా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాష్రూమ్లో గ్లాస్ ఎట్లా క్లీన్ చేయాలి, గ్లాస్ క్లీనింగ్ మనం ఆఫీస్లో ఎట్లా క్లీన్ చేయాలని చెప్తున్నాం. దానికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేసి టాస్కి R3 అమ్మ. గ్లాస్ క్లీన్ కన్సర్న్ అంటే ఇది 5 లీటర్స్ క్యాన్లో ఉంటుంది కెమికల్. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా ½ లీటర్ దాంట్లో మనం కన్వర్ట్ చేసుకొని మనకి ఈజీగా ఉంటుంది క్యారీ ఫార్వర్డ్కి. ఇంకోటి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఒకటి గ్లాస్ క్లీన్ కెమికల్, ఇంకోటి కంటెంట్ చిన్న కంటెంట్, తర్వాత వచ్చేసి స్క్వీజర్, ఇది అప్లికేటర్. అర్థమైందమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో మనం ఇప్పుడు అప్లికేట్ చేసుకున్నామా, దీంతో మనం ఏం చేయాలంటే స్ప్రే చేసుకోవాలి ఇక్కడ, రైట్. ఇప్పుడు స్ప్రే చేసుకున్న తర్వాత కెమికల్ అప్లై అయిపోయింది గ్లాస్కి, రైట్. కెమికల్ అప్లై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇది తీసేసి కింద పెట్టేసుకోండి. ఇది వరకు అప్లై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అప్లికేటర్ తోటి మొత్తం ఇట్లా మొత్తం రబ్ చేసేసారు ఇట్లా. అర్థమైందమ్మా. ఇట్లా జిగ్జాగ్, అర్థమైందా? ఇట్లా అంటే ఇప్పుడు గ్లాస్ ని మంచిగా స్క్రబ్ చేస్తాం దీంతో, అప్లికేటర్ తోటి అప్లై చేస్తున్నాం కెమికల్ బాగా. అంటే ఏమన్నా మరకలు అవి ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది ఈజీగా, రైట్ మా. ఇప్పుడు దీని అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు అప్లికేటర్ తోటి పని జరుగుతుంది, రైట్ మా. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లికేటర్ తోటి పని అయిపోయింది. ఎలా వాడాలో నీకు ఇప్పుడు చూపెట్టా. నెక్స్ట్ ఈ స్కిజర్ తోటి ఎలా వాడాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్ స్కిజర్ ఇట్లా పెట్టుకోవాలి, పైన తీసుకొని గట్టిగా ఇట్లా స్క్వీజ్ చేయాలి, రైట్ అమ్మ. స్క్వీజ్ చేసి ఇట్లా ఇట్లా దీనికి కావాల్సిన ఇంకోటి ఏంటి, గ్లాస్ క్లాత్. గ్లాస్ మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది, ఏది